ఇజ్రాయెల్ వార్ ముగింపు దశకు వచ్చింది, ఇక కాల్పుల విరమణ కూడా జరిగిపోయింది అని ఆ రెండు దేశాలకి సంబంధం లేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో మొత్తానికి కాల్పుల విరమణని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు ససేమిరా అంటోంది ఇరాన్. అలాగే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందంటూ ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా స్పందించింది. ఈరోజు ఉదయం కనుక చూస్తే అక్కడ మన ఇజ్రాయెల్లో ఉన్న ఒక సిటీలో జరిగిన ఇరాన్ మిసైల్ దాడిలో 4 మృతి చెందారు. అధికారికంగా ప్రకటన, సంఖ్య పెరిగి ఉండొచ్చు అనే దాని మీద. ఏంటి కాన్ఫ్లిక్టు, దీని వెనకాలన్న పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఇవన్నీ సమగ్రంగా చర్చించడానికి విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఇజ్రాయెల్ పౌరులు, జన్మతః భారతీయులు, ఇజ్రాయెల్ పౌరులు, ఇజ్రాయెల్లో స్థిరపడిన ప్రశాంత్ కారుమంచి గారు అండ్ అలాగే డేవిడ్ బ్రన్హామ్, వారు గుడ్విల్ అంబాసిడర్ టూరిజం ఇజ్రాయెల్, వారికి కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. ఇద్దరికి నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ ప్రశాంత్ గారు, ఏంటి కాల్పుల విరమణ ఒప్పందం ఎవరు ఉల్లంఘించారు, అసలు కాల్పుల విరమణ ఎవరు ప్రతిపాదించారు, ఎవరు అంగీకరించారు, ఎవరు అంగీకరించలేదు? ఈ రెండు దేశాలకి సంబంధం లేకుండా ట్రంప్ తనకు తానుగానే ప్రకటించేసుకునే అలవాటు ఉంటుంది కదా. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ నేనే ఇనిషియేట్ చేశాను. మనకి పూర్వం గనక చూస్తే ఒక 30-40 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కోయేవాళ్ళు ఇందిరాగాంధీ నేను, జ్ఞాని జైల్ సింగ్ నేను అని ఫోటోలు పెట్టుకొని తిరిగినట్టు ఈ కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేయించింది నేనే అని ప్రతి చోట ఆయనే కనిపిస్తున్నారు. నిజమేనా అది? ముందుగా 99 టీవీ